कौमी एसटी कमीशन के रुकन हुसैन नाइक ने पेदावागो प्रोजेक्ट का मुआयना किया, जो कि भद्राद्री कुत्तागुड़म जिले के अश्वरावपेट मंडल में गुज़िश्ता साल शदीद बारिश से मुकम्मल तौर पर बह गया था। हुसैन नाइक ने साबिक वज़ीर जलगाम प्रसाद राव, जिला कलेक्टर जीतेश वी पाटिल, ITD, APO आपाशी और बिजली महकमे के अफसरान के साथ प्रोजेक्ट के आयाकिट के किसानों के साथ मीटिंग में हिस्सा लिया और प्रोजेक्ट की बहाली के काम पर तबादला ख्याल किया। महकमे आपाशी के हुकाम ने वाज़ेह किया है कि आंध्र प्रदेश हुकूमत को बताया गया था कि इस प्रोजेक्ट के तहत 16 एकड़ अराजी पर आपाशी का पानी गैर सरकारी तौर पर हासिल किया जाएगा और 85% लागत आंध्र प्रदेश बर्दाश्त करेगी, क्योंकि 13.5 हज़ार एकड़ अराजी आंध्रा में है। ताहम उन्होंने कोई जवाब नहीं दिया। उन्होंने किसानों को यकीन दिलाया कि वो दोनों रियासतों के प्रिंसिपल सेक्रेटरीज को बुलाएंगे और 15 दिनों के अंदर इस प्रोजेक्ट के अहिया के लिए कोई हल निकालेंगे। జిల్లాలోని పెద్దవాగు చెరువుని సందర్శించడం జరిగింది. చాలా బాధాకరం. 15% తెలంగాణలో ఉంది, 85% ఆంధ్రాలో ఉందని వీళ్ళు చెప్పడం, అది కొంత పనులు కావట్లేదు, కొంచెం జాప్యం జరుగుతుంది. మరి వచ్చే ఖరీఫ్లో మాకు ఇబ్బంది అవుతుంది. దాదాపు 20,000 ఎకరాలు సాగు చేసుకుంటూ ఇక్కడ దాదాపు ఎస్టీలు ఎక్కువ, ఏజెన్సీ ఏరియా కాబట్టి ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. ఇలా ఎస్సీ గారితో, కలెక్టర్ గారితో, మిగతా వాళ్ళందరూ అధికారులు రావడం జరిగింది. అధికారులు పిలిచి అడిగితే వాళ్ళు చెప్పిన విధానం మీద దాదాపు 92 కోట్ల బడ్జెట్ అయితే సార్ మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, మాట్లాడుతున్నాం. కాకపోతే కొంత స్పందన 2 రాష్ట్రాలు కలవట్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇమ్మీడియట్లీ దీనికి 2 ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఢిల్లీ పిలుచుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ విధానాలు ఏంది, దీని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో కనుక్కొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది సెంట్రల్ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా కొంత సహకారం మేము వాళ్ళకు లెటర్ ద్వారా రాసి అక్కడ నుండి కూడా వీళ్ళు అడిగిన విధానాన్ని చూసి వీళ్ళు ఇచ్చే పేపర్ని పరిగణలో చేసుకొని సెంట్రల్ వాళ్ళకు రాసి కూడా తక్షణమే వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయాలనేదే మా ఆలోచన. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దీని గతంలో కంప్లైంట్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఆధారంగానే ఇక్కడ రావడం జరిగింది. ఇది తిరగడం వల్ల ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడక్కడ కొంచెం పబ్లిక్ అవగాహన అనేది ఒకటి తక్కువ ఉంది. తెలిస్తే ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు చేయకపోతే ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోతే మీ మీద మంచి ఒపీనియన్ ఉండదు. మీరు ప్రజల మనల్ని పొందాలంటే, ప్రజల కోసం సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు మీ సొంతమేం లేదు ఇక్కడ. ప్రజలు మీరు ఖచ్చితంగా ప్రజలకు పనిచేయాలి. పని చేయకపోతే ఇక మాలాంటి కమిషన్లకు కంప్లైంట్లు పెడతారు, లేదా కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్తే మళ్ళీ ఏంది, మీ ప్రతిదానికి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులకు నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వీలైనంత వరకు త్వరగా అందరికీ పట్టాలు రానోళ్ళకి పట్టాలు, లోన్లు రానో లోన్లు, ఇల్లు రానోళ్ళకి ఇల్లు, కొన్ని చోట్ల రోడ్లు లేవు, రోడ్లు కంప్లీట్ చేస్తూ మిగతా అన్ని కంప్లీట్ చేయాలని ఆదేశిస్తున్నారు.